పద్మినికి రేణుకలో విషాదమూర్తిని చూస్తున్న కొలది మనసు బాధతో విలవిల్లాడిపోతుంది. రేణు, నీలో ఇంత దుఃఖం ఉందని నేను ఊహించలేదు. నీ ముఖం పైన అప్పుడప్పుడు పరుచుకునే నీలి నీడల్ని చూసి కళ్ళు పోగొట్టుకున్నందుకని భావించాను. కానీ ఇంత చిన్న వయసులో నీ గుండెల్లో దుఃఖం మండిపోతుందని ఊహించనైనా ఊహించలేదు. పద్మిని స్వరం సన్నగా వణికింది బాధతో. రేణు, నీకెన్నాళ్ళు పట్టిందో ఆ దుఃఖం నుంచి తేరుకోవడానికి? 5-6 నెలలు నాకు ఈ ప్రపంచంతో సంబంధమే లేనట్లుండిపోయింది నా మనసు. ఇప్పటికీ నాకు ఈ జీవితం మీద ఏమాత్రమూ ఆసక్తి లేదు. కానీ బావ కోసం, మామయ్య కోసం బ్రతక తప్పడం లేదు. రేణు గోడకి చేరగలబడి విషాద స్వరంతో అంది. ఏదో చెప్పబోతూనే రేణుక పెదవులు కొరుక్కుంటూ ఆగిపోయింది. పద్మిని మనసులో స్నేహితురాలి కోసం జాలితో పాటు అభిమానం కూడా ఏర్పడింది. పద్మిని, నిన్ను ఓ మాట అడగనా? ఆమె స్వరంలో సన్నని వణుకు. నువ్వేది అడిగినా ఇవ్వగలను రేణు. నీ మనసులోని దుఃఖాన్ని పోగొట్టడానికి నేనేం చెయ్యాలో చెప్పు. కొందరి జీవితాల్లో సుఖం ఉండదు పద్మిని. నాకసలు సుఖపడాలని లేదు. నా గురించి నేను ఆలోచించడం నాకెంత మాత్రమూ నచ్చడం లేదు. బావ నా కోసం తన సుఖానికి స్వస్తి చెప్పేట్లున్నాడు. కానీ నా మనసుకు అది మరింత దుఃఖాన్ని తెచ్చిపెడుతుందని తనకు తెలియదు. ఈ మధ్య నువ్వు పరిచయమైన దగ్గర నుంచి బావలో చాలా మార్పు వచ్చింది. నీకోసం తన మనసులో ఓ ప్రత్యేకమైన స్థానం ఉందనిపిస్తోంది. పద్మిని గుండెల్లో మధురమైన ఊహలు పూలవాన కురిపించినట్లయింది ఆ మాట విన్న వెంటనే. కాని పారవస్యంతో సిగ్గుతో పెదవులు కదల్చలేకపోయింది. రేణు 5-6 నిమిషాల వరకు మాట్లాడలేకపోయింది. ఆ పైన దుఃఖోద్వేగం ఇంకా చల్లారనట్లు పెదవి నొక్కి పట్టింది వణుకుతుంటే. గొంతులో దుఃఖంతో పాటు ఎన్నో భావాలు పైకి కిందకి కదలసాగాయి. ఆమె వదనం హఠాత్తుగా వివరణమైపోయింది. ఏదో ప్రియమైన వస్తువు పోగొట్టుకున్నంత బాధ పరుచుకోసాగింది. ఏమైంది రేణు? ఎందుకలా తెల్లగా పాలిపోయింది నీ ముఖం? పద్మిని గొంతు విని ఉలికిపాటుతో తనను తాను నిగ్రహించుకోబోయింది. కాని కంఠంలో నుంచి అక్షరం పెగిలి రాలేదు సరికదా. దుఃఖం ముంచివేసేట్లుంది పెదవి విప్పితే. తల ఉంచుకుంది. ఎప్పటికో తలెత్తకుండానే అంది. బావతో జీవితాన్ని పంచుకోగలవా పద్మిని? రేణు, పద్మిని కంఠంలో ఆశ్చర్యం, ఆనందం. బావ నిన్ను ప్రేమిస్తున్నాడు. ఆగు, నన్ను చెప్పనివ్వు. నీకెలా తెలిసిందంటావు నువ్వు? నా ముందు ఏమీ దాచుకోడు. నీ గురించి చెబుతూ ఈ ప్రపంచాన్నే మరిచిపోతున్నాడు ఈ మధ్య. పూర్తిగా నీ అందం కాదు తనని ఆకర్షించింది. నీ నాట్యం, నీ మనసులోని మృదుత్వం, ఆ తర్వాత నీ అందం. నీలోని కళామూర్తి కావాలట బావకి. ఇవన్నీ నాకెందుకు చెప్పాడని సందేహపడకు. మా ఇద్దరి మధ్య మంచి స్నేహం ఉంది. ఆ పైన నేను తనకి కావలసిన దాన్ని, అంటే స్వయాన మేనత్త కూతుర్ని. చిన్నప్పటినుంచి ఆ మనసులో నాకు తెలియని రహస్యమంటూ ఏమీ లేదు. పద్మిని సిగ్గుతో నోరు విప్పలేకపోయింది. చంద్రశేఖర్ గదిలోంచి ఎక్కడొస్తాడోనని భయం, లజ్జ, రావాలని లోలోన కోరిక. వెన్నెల కురిపించే అతని కళ్ళల్లో పరుగులెత్తే తీయని ఊహల్ని చూడాలనిపిస్తోంది. ప్రతి ఊహలోనూ అతని రూపమే నిండిపోయింది. మాట్లాడమే పద్మిని, బావంటే నీకిష్టం కదూ? ఆమె తడబడిపోయింది. ఎలాగో సమాధానం ఇవ్వగలిగింది. కాని అది ప్రేమే అని భావించుకురేణు. నాతో అబద్ధాలాడకు పద్మ. నీ గొంతు ఎందుకలా తడబడిపోయింది మరి? ఎంతసేపు నువ్వు అనుభవించిన పరవశత నీ మాటలో వినిపించలేదనుకున్నావా నాకు? నాకు కళ్ళు లేవు. ఉంటే నీ అందమైన ముఖంలో విరిసే ఇంద్రధనుస్సుల్ని చూడగలిగేదాన్ని. నీ పిలుపు బావుంది. నన్నెవరూ పద్మ అనలేదెంతవరకు. అయితే బావతో చెబుతానులే, నిన్నక నుంచి పద్మ అని పిలవమని. రేణు, నీకేమైంది ఇవాళ? నన్నిలా ఆడిస్తున్నావు. నాకేమీ తెలీదు. మీ బావగారిని నువ్వెందుకు చేసుకోకూడదు? నిన్ను ఒకప్పుడు ప్రేమించారంటున్నావుగా. అందుకని నీకేమీ ఈర్షగా లేదు కదా. మధ్యలో నాకెందుకులే తల్లి. మీ ఇద్దరూ బావ మరదళ్ళు. ఆ మాత్రం హక్కుండదా ఆయనకి? కాని నాకు నాకు బావని ప్రేమించాలని ఏనాడూ తోచలేదు పద్మిని. పెరట్లోని అరటి చెట్టు విలువ తెలీదు కదా మనకి. కోతలు కొయ్యకు రేణు. నువ్వంటే అతనికి పంచ ప్రాణాలు. ఎప్పుడూ నీ గురించే ఆలోచిస్తుంటారు. మొన్న ఢిల్లీలో నేను పట్టుచీర కట్టుకుంటే రేణులా ఉన్నావని కళ్ళల్లో నీరు నింపుకున్నారు. అది ప్రేమ కాదు పద్మ, జాలి, వట్టి జాలి. అయినా నా మనసులో ఇంకా ఏం మిగులుందని మళ్ళీ బావని పెళ్ళాడమంటావు? ఎవరికో అర్పించిన ఈ శరీరం, మనసు బావలాంటి అమృతమూర్తికి కానుగ్గా ఇవ్వలేను. నా మాట విను పద్మ. నా బాధ అర్థం చేసుకో. బావలాంటి మనిషి నీకు లభ్యం కావడం కష్టం. నా కోసం తాను పెళ్లి చేసుకోకుండా ఉండిపోతాడట. వచ్చే భార్య ఒకవేళ నన్ను చూడకపోతే తాను నరకానికి పోతాడట. అదే నువ్వు వస్తే నాకింకేం కావాలో చెప్పు. రేణువు ముఖంలో ఇంకా కళ రానేలేదు సరికదా, మరింత పాలిపోయినట్టయింది.
రేణు, నన్ను ఆలోచించుకొనివ్వు. పద్మిని మనసు ఆనందంతో తూలిపోతోంది. పైపైకి అలా ఆసక్తి లేనట్లు సమాధానమిచ్చింది. ఆలోచించుకో, కానీ ఈవేళ మాత్రం మీ దొరగారిని కాస్త అలకపాన్పుపై నుంచి దింపే బాధ్యత నీదే. ఆ సినిమా కూడా నా కోసం నువ్వెళ్ళు. ఎంతో ఆశతో తెచ్చుకున్నాడు. ముందు కాస్త భోజనం వడ్డించు. నాకు ఆకలి మండిపోతుంది. మీ మాస్టర్ కోసం చూసి చూసి ప్రాణాలు పోయేట్టున్నాయి. ఆ మహానుభావుడికి ఆకలి దప్పులు తెలియవు. కాస్త నువ్వెళ్ళి లాక్కురా. రేణు ప్రాణం నిలదని చెప్పు, ఆలస్యం అయితే. రేణుక సన్నగా నవ్వింది. కాని ఆ నవ్వులో జీవమే లేదు. ఆమె కూర్చున్న చోటు నుంచి కదలలేనట్టు నిస్సత్తువుగా కూర్చుంది. పద్మినికి ఏం చేయాలో తోచలేదు. వెళ్ళి చంద్రాన్ని పిలవాలని ఉంది. కాని పిలవడానికి వెళితే తన కళ్ళల్లో పరుగులెత్తుతున్న చిలిపి ఊహల్ని చూసి మరింత పులకింతతో ఊపివేస్తాడేమోనని భయపడింది. పద్మిని, ఇంకా వెళ్ళలేదా? నాకు నీరసంగా ఉంది, ఉండలేనిక. రేణుకని ఆకలి బాధతో పాటు ఆవేదన కూడా చుట్టివేసింది. పద్మినికి వెళ్ళక తప్పలేదు. చంద్రశేఖర్ రేణుకన్న మాటలు వినే ఉంటారు. ఎలా వెళ్ళను ఆయన ముందుకు అనుకుంటూ వెళ్ళింది. అతడు మంచం మీద పడుకుని పైకప్పుకేసి చూస్తున్నాడు. భోజనానికొస్తారా? రేణుక ఉండలేనంటోంది. చంద్రం తల కింద పెట్టుకున్న చేతుల్ని తీసి పక్కకి తిరిగి చూశాడు. రేణు నన్ను శిలా విగ్రహాన్ని చేసివేసిందిలేండి. నేనెలా ఏడిస్తే తనకెందుకు? నా కోసం అన్నం తినకుండా కూర్చోమని నేననలేదే. అతడు లేచి వచ్చాడు నిట్టూరుస్తూ. పద్మినికి అతడు తమ మధ్య జరిగిన సంభాషణ వినలేదేమో అనిపించింది. ఆ భావన ఆమె మనసులో రవ్వంత నిరుత్సాహాన్ని నింపింది. వాళ్ళిద్దరికీ వడ్డించింది. రేణుక పెట్టిన అన్నమంతా తీసేసి కొంచెం చాలు అంది. ఆకలి చచ్చిపోయింది పద్మ, తినలేను, మజ్జిగ పోసుకుంటాను. చంద్రం రేణుక వంక చూశాడు. ఆవేదన ఉబుకొస్తుంటే గొంతులోనే అదిమి వేసినట్లు నిట్టూర్చాడు. అతడు భోజనం ముగించి వెళ్ళిపోయాడు. బావా, సినిమాకి తీసుకెళ్ళవా? పద్మిని కూడా వస్తోంది. చంద్రశేఖర్ హాల్లో నిలబడున్నాడు. ఆ మాట విని పద్మిని వైపు చూశాడు. అతని చూపులు ఆమెను అర్థిస్తున్నట్లున్నాయి. రవ్వంత ఉత్సాహం మెరుస్తోంది అతని కళ్ళల్లో. పద్మిని కాదనలేకపోయింది. రేణు, నాన్నగారికి ఫోన్ చేయాలి. ఇంటి దగ్గర చెప్పి రాలేదు, ఏమంటారో? బావ చేస్తాడులేదు. నాన్నగారికి నేను చెబుతానులేండి. రండి, మంచి పిక్చర్, కాదనకండి. ఇన్నాళ్లైనా మీరింకా బహువచనం దగ్గరే ఉన్నారా బావా? పద్మిని చంద్రశేఖర్ వైపు చూడబోయి అతడు తన వైపే చూస్తున్నాడని తెలిసి కళ్ళు వాల్చుకుంది సిగ్గుతో. అతడు ఫోన్ చేసి వచ్చేసరికి రేణుక, పద్మిని సిద్ధమయ్యారు. చంద్రశేఖర్లో అప్పటి వరకు ఉన్న నిరుత్సాహం, విచారం తొలగిపోయాయి. అతని చూపులు అప్పుడప్పుడు పద్మిని అలంకరణని నిశితంగా గమనిస్తుండడం ఆమె గమనించింది. ఆ కళ్ళల్లో కించిత్ చిలిపిదనం గోచరిస్తోంది. హాల్ లోపలికి వెళుతుంటే పద్మిని వెనకనే నిలబడున్న చంద్రశేఖరం మెల్లగా అన్నాడు. రేణుక చీరలో మీ అందం విరిసిన మందారంలా మెరిసిపోతోంది. పద్మిని కళ్ళెత్తి చూసింది ఒక్క క్షణం. ఆ కళ్ళ నిండుగా ఆరాధన, పులకింత, ధన్యవాదాలు అన్నట్లు చూసింది. బావా, సినిమా పేరేంటి? సీట్లో కూర్చుంటూ అడిగింది రేణుక. స్వయం సిద్ధ ఆధారంగా తీశారు, హిందీ పిక్చర్. ఏదైతే మాత్రం ఏముందిలే నాలాంటి గుడ్డి వాళ్ళకి. పద్మిని, నువ్వు నా పక్కన కూర్చుంటే బావుండేది. పోన్లే, ఎవరో ఉన్నారు, లేవరేమో. పద్మిని చంద్రశేఖర్ ఎడమ చేతివైపు కూర్చుంది. అతడు లేస్తానన్నాడు. కానీ రేణుకే వద్దంది. సినిమా ప్రారంభమైంది. చంద్రశేఖర్ మనసులో కొత్త ఊహలు, చిలిపిదనాన్ని జల్లిపోతున్నాయి. పద్మిని చీరకొంగు తనని స్పర్శిస్తుంటే కథలో లీనమైపోయిన చంద్రం ఉద్వేగంతో పద్మిని చేతిని అందుకుని మృదువుగా నొక్కాడు. అతనికి తెలీదు అది పద్మిని చెయ్యని. ఆమె మధురానుభూతితో పెదవులు కదల్చలేకపోతోంది. చేతిని సున్నితంగా తీసుకోబోయేసరికి అతడు మరింతగా బిగించాడు. నాయిక ప్రేమగా భర్త కళ్ళలోకి చూస్తుంటే తన్మయుడైపోయి పద్మిని చేతిని పెదవులకు అందించాడు, భావోద్వేగాన్ని నడుచుకోలేక. ఆమె సిగ్గుతో చిగురుటాకులా వణికిపోయింది. నిలువెల్లా అతని స్పర్శ జల్లుమనిపించింది. తీయని పులకింతతో కనులెత్తి చూడలేకపోయింది. అతనికప్పుడుకు గుర్తుకొచ్చింది అది పద్మిని చెయ్యని. ఓహ్, క్షమించు పద్మిని, నేను కథలో లీనమైపోయానేమో, ఏం చేస్తోంది గమనించలేకపోయాను అన్నాడు మెల్లగా ఆమె చేతిని వదిలిపెట్టి. రేణు, నువ్వెలా నన్ను వేధిస్తున్నావో అలాగే హీరో హీరోయిన్ని వేధిస్తున్నాడు. రేణుక వైపు కొంగి చెవిలో గుసగుసలు పోయాడు. ఎప్పుడు అదే గోల? కొంచెంసేపైనా నన్ను ఇలా ప్రశాంతంగా కూర్చొనివన్నమాట. రేణుక విసుక్కుంది. కాని ఆ కంఠంలో తన్మయత ధ్వనించింది, విసుగుకు బదులు. పిక్చరు పూర్తయిన తర్వాత బయటికి వెళ్ళగానే పద్మిని కోసం కారొచ్చింది. వాళ్ళిద్దరినీ ఇంటి దగ్గర దింపి వెళ్ళిపోయిందామె.
నారాయణరావు గారు మద్రాసు నుంచి రాకపోవడం వలన ఆ రోజు ఇంట్లో ఉంది రేణుక, చంద్రశేఖర్లే. పని మనిషి పనంతా చేసి తాళం పక్కింటి వారికి ఇచ్చి వెళ్ళింది. ఆమె ఏదో దూరపు బంధువు, విశ్వాసంగా పనిచేస్తోంది. అందుకే గృహ బాధ్యతలు చాలా వరకు ఆమె చూసుకుంటుంది. రేణుక కూడా సుభద్రమ్మ అని ఆప్యాయంగా పిలుస్తుంది. రేణుక చీర మార్చుకుని మంచంపై కూర్చోబోతుంటే మల్లెల వాసన గుప్పుమంది. ఎవరది? బావా, ఇదేం పని? మల్లెపూలెక్కడివి? ఇప్పుడెందుకు? రాత్రివేళ నలిగిపోవు. ఆమె అతడు తలలో పెట్టిన మల్లెల్ని తీసివేయబోయింది. చంద్రం ఆమె చేతిని గట్టిగా పట్టుకున్నాడు. వెన్నెల ఎలా మెరిసిపోతుందో రేణు, మల్లెపూలు చూడగానే నువ్వే గుర్తొస్తావు. ఈ పూల పరిమళంతో కలిసి నీ అందం నన్ను పిచ్చివాణ్ణి చేసేస్తోంది. రేణుక అతనిలో కోరిక కదులుతోందని గ్రహించింది. మృదువుగా తన చేతిని విడిపించుకుంది. స్త్రీ ఒంటరిగా కనిపిస్తే లేని అందాలు కనిపిస్తాయి మీ మగవాళ్ళకి. బావా, నాకు పెళ్ళయింది. భరతున్నాడు. నువ్వు గుడిలో నా మెళ్ళో తాళి కట్టినంత మాత్రాన నీ భార్యనైపోను. నా మనసు ఏడుస్తోందిప్పుడు కన్నబిడ్డ కోసం. కళ్ళు లేని నాకు ప్రేమించిన మనిషి అన్యాయం చేశాడు. ఆ బాధతో నేను గుడికి వెళితే నువ్వేమో వెనగ్గా వచ్చి మంగళసూత్రం కట్టావు. కానీ నాకది బంధాన్ని వేసినట్లు అనిపించలేదు. చిన్నపిల్లల బొమ్మలాట అనిపించింది. బాల్యంలో ఎన్నోసార్లు నువ్వు నా మెళ్ళో పూలమాల వేసేవాడివి. ఇది అంతే. నేను దానికి రవ్వంతైనా విలువివ్వను, ఇవ్వలేను. మరెందుకు తీసివేయలేదా బంధాన్ని? ఆ రవీంద్ర కట్టిన సూత్రాన్ని వాడి మొహాన కొట్టొచ్చావుగా. రేణుక విషాదంగా నవ్వింది. అది విసిరేసిన మా మధ్యున్న అనుబంధం పోదు బావా. అతడు నా బిడ్డకి తండ్రి. ఈ శరీరం అతంది. నా మనసుకతడు రాజు ఒకప్పుడు. వేదమంత్రాల సాక్షిగా నేను అతడి భార్యని. నాకు గతం గుర్తుకొస్తే ఆనందం, భయం, విచారం, అనంతమైన దుఃఖం. కాని నీ స్నేహం, నీ ప్రేమ నా గుండెల్లో ఏ భావాన్ని సృష్టించవు. నీ స్పర్శ నాలో రవీంద్రలా ఏ పులకింతని రగిలించదు. ఓ తండ్రి, ఓ ప్రియమైన స్నేహమయ్యి నన్ను లాలిస్తున్నట్లుంటుంది నీ గొంతు వింటుంటే. అబద్ధం, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావు. అతడు కోపంగా చూశాడు. నేను నిన్ను ప్రేమిస్తున్నానా? ఎంత పిచ్చివాడివి బావా. నాకు నువ్వంటే భయం, జాలి. ఏ వేళలోనో, ఏ బలహీన క్షణంలోనో నన్ను నీ కామానికి బలి చేస్తావేమోనని హడలిపోతుంది నా మనసు. రేణు! చంద్రం పెద్దగా అరిచాడు. ఆమె భుజాలపైనున్న చేతుల్ని తీసేసి వెంటనే దూరంగా జరిగాడు. అరవకు, పక్కవాళ్లు రావచ్చు. నీ ఈ పిచ్చి చూసే నాకు జాలి వేస్తోంది బావా. నా మనసులో నువ్వు లేవని ఎన్నిసార్లు చెప్పాను. నువ్వు మళ్ళీ ఇలా నన్ను కోరికతో ముట్టుకుంటే నాకిక చావు తప్ప మరో మార్గం లేదు. రేణు మంచం పైన వాలిపోయి ఏడవసాగింది. నేనేం చేయనిప్పుడు? ఏం చేయగలను? అయ్యయ్యో! ఏడవకు. ఎన్నాళ్ళు నువ్వు నన్ను ప్రేమిస్తున్నావన్న భ్రమతో, భార్యవన్న హక్కుతో నిన్ను విసిగించాను. నేను పశువుని కాదు. తలుపులు దగ్గరగా వేసి వెళుతున్నాను. సుభద్రమ్మ గరుస్తుందిలే నీకు సాయంగా. అతడు సుడిగాలిలా బయటకు వెళ్ళిపోయాడు. బావా, వెళ్ళిపోయావా? ఎంతగా వేధిస్తున్నానో నిన్ను. నీ మనసు చిత్రవద చేశానేమో ఈవేళ. నేను నిన్ను ప్రేమిస్తున్నాను బావా, ప్రేమిస్తున్నాను ప్రాణప్రదంగా. కాని నీకు చెప్పను, చెప్పుకోలేను, చెప్పుకోతగను. ఈ రేణుక నీ భార్య. ఇంకెవరికీ హక్కు లేదిక. ఈ మనసు నీదే. నీ స్పర్శతో నాలోని ఊహలన్నీ దుఃఖాన్ని మరిచి తీయని అనుభూతులతో జల్లుమంటున్నాయని నీకు చెబితే నన్ను నిలవనియ్యవు. ఈ మలినమైన శరీరాన్ని నీకివ్వలేను. నీ జీవితాన్ని ఓ గుడ్డిదాని కోసం బలివ్వలేను. నువ్వు పద్మిని భార్యాభర్తలు కావాలి. ఆ క్షణం కోసమే నీ మనసునిలా నొప్పించాను. లోకం దృష్టిలో రవీంద్ర భార్యని బావా. మన అనుబంధం సంగతి ఆ దేవుడికి, మామయ్యకి తప్ప ఎవరికీ తెలీదు కదా. భర్తుండగానే మరో మనిషితో సంసారం చేయడానికి నా మనసు అంగీకరించడం లేదు బావా. బాబు స్మృతులు నా గుండెల్ని దహించి వేస్తున్నాయి. కొన్నిసార్లు చచ్చిపోవాలనిపిస్తోంది. కానీ నువ్వు తట్టుకోలేవేమో నా మరణానికి. పద్మిని నీ పక్కనుంటే హాయిగా ఈ నరకాన్నించి తప్పుకుంటాను. ఏ క్షణంలోనో నీ అనురాగానికి కరిగి నా మనసు నన్ను నీ కరిపించి వేస్తోందేమోనని హడలిపోతున్నాను. నీకింకా నాపైన విరక్తి కలగలేదా బావా? నీ ప్రేమని తృణీకరించి వెళ్ళినా నువ్వు నన్ను క్షమించి నీ గుండెల్లో నిలుపుకున్నావంటే ఎంత దురదృష్టవంతురాలను అనిపిస్తోంది. నీ కోరికను కాదని నేనేం సుఖపడ్డాను. రేణుక తలగళ్ళలో ముఖం దాచుకుని వెక్కి వెక్కి ఏడవసాగింది. నారాయణరావు గారికి రాజ్యలక్ష్మి పైన ఎనలేని ప్రేమ. చెల్లెలికి కూతురు పుట్టినప్పుడు ఆయన మద్రాసులోనే ఉన్నారు. ఏదో డ్యాన్స్ స్కూల్లో పనిచేస్తూ. చంద్రానికి చేసుకుంటావా అన్నయ్య అని చెల్లెలడిగితే ఆనందంగా నవ్వారాయన. దేవుడు నీకు ఆడపిల్లనిచ్చింది అందుకేనమ్మా అన్నారు. కాని రేణుక చిన్నప్పటి నుంచే పక్కింటి వారబ్బాయి రవీంద్రతో స్నేహంగా ఉండేది. చంద్రశేఖరాన్ని ఎప్పుడూ ఆటలు పట్టిస్తుండేది. తల్లిపోయిన తర్వాత మేనకోడల్ని తమింటికి తీసుకొచ్చారాయన. చంద్రశేఖర్తో పెళ్లికి ముహూర్తాలు నిశ్చయించారు కొన్నేళ్ల తర్వాత.
కానీ రేణుక మేనమామ వినడేమోనన్న భయంతో పెళ్లి రేపనగా రవీంద్రతో కలిసి వెళ్ళిపోయి ఓ గుడిలో స్నేహితుల సాయంతో అతడిని పెళ్లాడింది. మర్నాడొచ్చిన బంధువుల ముందు నారాయణరావు గారు తలెత్తలేకపోయారు. చంద్రశేఖర్ 4-5 నెలల వరకు మనిషి కాలేకపోయాడు. కొంచెం పిచ్చి పిచ్చిగా మాట్లాడేవాడు కొన్నాళ్ళు. హాస్పిటల్లోనే ఉన్నాడు ఓ నెల రోజుల పైన. రేణుకని అతడు ప్రాణప్రదంగా ప్రేమించాడు. రవీంద్రతో స్నేహం అంతవరకు పోతుందని అతడు ఊహించలేదు. చంద్రశేఖర్ కన్నా రవీంద్ర వాళ్ళ కుటుంబం ఆర్థికంగా 2-3 మెట్లు పైనుంది. వాళ్ళు వ్యాపారస్తులు. కారు, సోఫాలు, కూలర్సు మొదలైన సౌకర్యాలన్నీ ఉండేవి. రేణుక యవ్వనం పొంగులో రవీంద్ర మాటలు నమ్మింది. డ్యాన్సు మాస్టర్ని చేసుకుంటే నువ్విలాగే ఉంటావని అతడు నవ్వేవాడు. నాకు సినిమాలో ఛాన్స్ వస్తుంది. నాన్నగారు వాళ్ళ స్నేహితుడితో చెప్పారట. మీ మావయ్య గారు కూడా ప్రయత్నిస్తానన్నారట. నువ్వు నా పక్కనుంటే ఇద్దరము హీరో హీరోయిన్లుగా వెలిగిపోవచ్చు. నీ అందం అప్సరసలకైనా ఉండదు రేణు డార్లింగ్ అని ఆమెను మాటలతో ఆకర్షించాడు. రేణుక లొంగిపోయింది. రవీంద్ర తల్లిదండ్రులు మొదట ఆగ్రహంతో విరుచుకుపడ్డారు. ఆ తర్వాత కొడుకు వెండం తెలిసి చల్లబడ్డారు. కానీ వాళ్ల ప్లాను మరొకటని రేణుక గ్రహించలేకపోయింది. రవీంద్రకి మేనత్త కూతురు రాదని చూపించారు. నెమ్మదిగా నచ్చజెప్పారు. 1,00,000 వరకు ముడుతుంది. ఒక్కతే ఆడపిల్ల. మన బిజినెస్ సరిగ్గా నడవడం లేదిప్పుడు. సాయం చేస్తారు వాళ్ళు. ఈ రేణుక పైసా కూడా తీసుకురాలేదు. డబ్బులేనాడు మన పరువు పోతుంది అని చెప్పారు తల్లిదండ్రులు. రవీంద్రది వయసు పొంగులో ఏర్పడిన ఆకర్షణ. రాధలో కొత్త అందాలు కనిపించగానే అతడి మనసు మారిపోయింది. అతనికంతగా మంచి అలవాట్లేమీ లేవు. పార్టీల్లో తాగడం నేర్చుకున్నాడు. క్లబ్బులకి వెళ్లడం అలవాటే. రాధకి అవన్నీ అలవాటే. రేణుకకి బాబు పుట్టాడు. కానీ రవీంద్ర పాలల్లో విషం కలిపి రేణుకకి ఇవ్వబోయాడు. పొరపాటున బాబుకి పట్టిందామె. కన్నబిడ్డ చనిపోగానే అనుమానంతో విరుచుకుపడింది. పని మనిషి అసలు ప్లాన్ చెప్పింది. రేణుక అడగబోతే రవీంద్ర ఆమెను కోపంగా మేడమెట్లపై నుంచి తోసేశాడు. ఆ తర్వాత అందురాలైన రేణుకని నారాయణరావు గారు మళ్లీ తమింటికే తీసుకురాక తప్పలేదు. రవీంద్రకి విడాకులిచ్చేసింది. చంద్రశేఖర్ మనస్సు ఆ ఘోరానికి చలించిపోయింది. జాలిపడింది. రేణుకని లాలించింది. అవమానాన్ని మరిచిపోయి. రేణుకి ఎప్పుడూ దుఃఖిస్తూ కూర్చునేది. చంద్రమే ఆ కబురు ఈ కబురు చెప్పి నవ్వించేవాడు. ఓనాడు దేవుడి గుళ్ళోకి తీసుకెళ్లి వెనగ్గా నిలబడి మంగళసూత్రం కట్టాడు. రేణు, ఇక నిన్ను నా నుంచి ఎవరూ వేరు చేయలేరు అన్నాడు ఆనందంగా. రేణుక తెల్లబోయింది. ఆమె మనసులో చంద్రం పట్ల విముఖత లేదు. కాని రవీంద్రపైన కక్షతో, కన్నబిడ్డని పోగొట్టుకున్న దుఃఖంతో, కళ్ళుపోయిన బాధతో కుమిలిపోతుంది. అతడిలా చేయగలడని ఆమె ఊహించినైనా ఊహించలేదు. బావా, ఈ గుడ్డిదానిపైనింత సానుభూత అంది. కాదురేణు, నువ్వు నాదానివి. నిన్ను పోగొట్టుకోలేనిక. వద్దు బావా, వద్దు. తీసేయ్ ఈ బంధాన్ని. లోకం నవ్వుతుంది. నాకీ బాధలతో పాటు మరో సమస్య సృష్టించుకో. మావయ్యకి నేనేమని సమాధానం చెప్పను. నాన్న ఇలా చేయమన్నారు. ఇవాళ మంచి రోజట. రేణు, నేను ఎన్నాళ్ళ నుంచో ఈ క్షణం కోసమే ఎదురు చూస్తున్నాను. నువ్వు కాదంటే నాకీ బ్రతుకుపైనే ఆశ పోతుంది. మరోసారి ఈ గుండెల్ని చిత్రహింస చేయకు. భరించలేను అన్నాడతను. కాని నాలో ఇంకా ఏం మిగిలింది బావా? నా మనసులో శూన్యం తప్ప మరేమీ లేదు. ఈ గుడ్డిదాన్ని నువ్వు జీవితాంతం భరిస్తానంటే ఏడుపొస్తుంది. నీకు నమస్కరిస్తాను. ఈ సంగతి ఎవరికీ చెప్పకు. నీతి జాతి లేందానని ఆడిపోసుకుంటారు బావా. నా మనసు ముక్కలు ముక్కలైపోయింది. నా పైన నాకే అసహ్యం వేస్తోంది. గతాన్ని తలుచుకుంటున్న కొద్దీ. ఎందుకింకా చావకుండా బ్రతుకుతున్నానో నాకే తెలియదు. నేను నీకే సుఖాన్ని ఇవ్వలేను బావా, ఇవ్వలేను. నన్ను చావనివ్వు. రేణుక సన్నగా రోధించసాగింది. చంద్రశేఖర్ ఆనాటి నుంచి రేణుక మనసుని మార్చలేకపోయాడు. రేణుకకి గతం జ్ఞప్తికి రాగానే మరింత వణికిపోయింది దుఃఖంతో. ఎంతో సేపటి వరకు అలాగే దుఃఖిస్తుండిపోయింది. సుభద్రం వచ్చి లేపింది. బాబుగారు రారట తల్లి, తలుపులు వేసుకుని పడుకోమన్నారు అంది. రేణుకకి చంద్రశేఖర్ కోపంలో ఎక్కడికి వెళతాడోనని భయం వేసింది. ఆ రాత్రి నిద్రలేదు. మరునాడు కూడా రాలేదతను. డ్యాన్స్ స్కూల్ నుంచి పిల్లలొచ్చి అడిగి వెళ్లారు. రేణుక పద్మినికి కబురంపింది. అక్కడ కూడా వెళ్లేదని తెలిసింది. భయంతో ముడుచుకుపోయింది ఆమె మనసు. ఆ సాయంత్రం పద్మినికి మళ్లీ కబురంపింది ఓ మారు రమ్మని. చూసావా పద్మిని, బావ నిన్నటి నుంచి ఇంటికే రాలేదు అంది ఆమె రాగానే. పద్మినికి ఏం జరిగింది అర్థం కాలేదు. అడిగింది కారణం ఏంటని. రేణుక 2-3 క్షణాలు ఆలోచించింది. కారణం ప్రత్యేకంగా ఏం లేదనుకో. నేను తొందరగా పెళ్లి చేసుకోమన్నాను. ఆ మాట తప్పట. మామి కూడా లేరు. నేనేం చేయగలను చెప్పు. రేణుక స్వరంలో ఆందోళన, భయం.
పద్మిని ఏదో చెప్పబోతూ వాకిట్లో శబ్దం వినిపించి ఆ వైపు చూసింది. చంద్రశేఖర్ లోపలికొచ్చాడప్పుడే. ఎవరు? ఎవరది? పద్మ? బావేనా? రేణుక పసిగట్టింది అతని రాకని. పద్మిని అవుననగానే ఆమె వదనాన సంతోష రేఖలు పరుచుకున్నాయి. కాస్త భోజనవది వడ్డించి వెళ్ళి పద్మ, నేనేమీ చేయలేను కదా. పద్మినికి చంద్రశేఖర వదనంలోని గంభీరత చూసి భయం వేసింది కొంచెం. లేచి వెళ్లి భోజనం వడ్డించింది. అతడు తన గదిలోకి వెళుతూ అన్నాడు, నాకు ఆకలిగా లేదు పద్మ. రాత్రి నుంచి జ్వరం. ఏమీ తినాలనిపించడం లేదు. రేణుకు పెట్టు. కాఫీ ఇవ్వమంటారా? పద్మినికి అతని వడలిపోయిన ముఖం వంక చూసేసరికి మనసు కరిగిపోయింది. హోటల్లో తాగే వచ్చాను. అతడు తన గదిలోకి వెళ్ళిపోయాడు. రేణుక మనసు బాధతో ఆక్రోశించసాగింది. మొండి మనిషి. తన ధోరణే తనది పద్మ. కాస్తంత కాఫీ తాకూడదు? ఈ జ్వరం ఇప్పుడే రావాలా? మామయ్య ఎప్పుడొస్తాడో? రేణుక విచారించింది. పద్మిని, చీకటి పడుతోంది. నువ్వు వెళ్ళిపో. అతడు గదిలో నుంచే కేక వేశాడు. ఆత్మీయంగా పద్మిని నువ్వు అని పిలిచేసరికి ఆమె హృదయంలో ఆనందం నిండిపోయింది. డాక్టర్ దగ్గరికి వెళదాం రండి, కారుంది అంది పద్మిని. ఎందుకు? అదే తగ్గిపోతుందిలే. అతడు కళ్ళపైన చేతులు పెట్టుకుని పడుకున్నాడు. రేపు వస్తాను రేణు, ఏమైనా అవసరమైతే మనిషిని పంపించు అని పద్మిని వెళ్ళలేక వెళ్ళింది. రేణు, తల పగిలిపోతుంది. నీ దగ్గర అమృతాంజనం ఉందా? ఉంది బావా, తెస్తున్నానుండు. రేణుక తడుముకుంటూ లేచి రాబోయింది. అతడు వారించాడు. లేచొచ్చి అమృతాంజనం సీసా తెచ్చుకున్నాడు. రాయనా బావా? రాసుకుంటాన్లే. రేణుక మనసు చిన్నపోయింది. అతడు మొదటిసారిగా ఆమెను దగ్గరికే రావద్దని చెప్పాడు. రేణుక 5-6 నిమిషాలు అలాగే నిల్చుండిపోయింది. నా మీద కోపంతో నిన్ను నువ్వే శిక్షించుకుంటున్నావా బావా? నా మనసెంత దుఃఖంతో కుమిలిపోతుందో నీకెలా చెప్పను? అతడేమీ మాట్లాడలేదు. మళ్ళీ రేణుకే అంది, కాఫీ తాకూడదనుకున్నావా? నా చేతులతో ఇవ్వంలే. నువ్వే చేసుకుని తాగు. జ్వరం ఎంత తీవ్రంగా ఉందో చూడనిస్తావా? ఆమె అతని దగ్గరగా వచ్చి నుదుటిపైన చేయి వేసింది. అబ్బా, జ్వరంతో కాలిపోతోంది. డాక్టర్ దగ్గరికి వెళ్ళు బావా. వెళ్ళకపోతే కొంపలే మునిగిపోవులే. ఈ మాత్రానికే చావన్లే. చంద్రశేఖరం స్వరం నిండుగా విరక్తి, కోపం. రేణుక మనసు మరింత వణికిపోయింది బాధతో. గోడ నానుకొని నిలబడి కన్నీరు కార్చసాగింది. ఎప్పటికో కళ్ళు విప్పిన చంద్రశేఖర్ ఆమె ఏడవడం చూసి లేచి కూర్చున్నాడు. ఆమె దగ్గరికెళ్ళి కన్నీటిని తుడిచాడు మౌనంగా. నా మాట వినుబావా, డాక్టర్కి చూపించుకో. నన్ను అర్థం చేసుకో. నీ ప్రేమకి తగను నేను. నీకంతగా ఈ శరీరం పైన కాంక్షుంటే కాదనలేను. బావగా నీకు ఆ హక్కుంది. నా మనసు గురించి ఆలోచించుకో. అది ఏనాడో శిథిలమైపోయింది. నిన్ను బాధపెట్టి నేనెందుకింకా బ్రతకడం? రేణుక అతని చేతుల్లో ముఖం దాచుకుని ఏడవసాగింది. నన్ను క్షమించు రేణు. నీ మనసుని అర్థం చేసుకోలేకపోయాను. మనిషి ఎప్పుడు తన వైపు నుంచే ఆలోచిస్తే అవతల వాళ్ల మనసు అర్థం కాదు. నేను అంతే చేశానేమో ఇన్నాళ్ళు. నా కోసం బాధపడకు. నన్ను నేనే నిగ్రహించుకుంటానులే. కాకపోతే కాస్త టైం పడుతుంది. మన మధ్య పవిత్రమైన స్నేహబంధం, బావా మరదళ్ల అనుబంధం ఉన్నాయి. అంతకు మించి మరేమీ కోరంలేక ఆమె తలపైన చేయి వేసి నిమురుతూ చెప్పాడతను. రేణుకకు అర్థమైపోయింది. అతడు విరక్తితో మనసు మారుచుకోవడానికి నిశ్చయించుకున్నాడని. అందుకు సంతోషంగానూ ఉంది, విచారంగానూ ఉంది. విలువైన అనుబంధం కరిగిపోతున్నట్లు అనిపించి మనసులో శూన్యం నిండిపోయింది. జీవితమే వ్యర్థమనిపించింది ఆ క్షణంలో. చంద్రశేఖర్ డాక్టర్ దగ్గరికి వెళ్ళాడు. అతడు వచ్చే వరకు అలాగే కూర్చుండిపోయాడు. రేణు, నువ్వు అన్నం తిందువుగాన్రా, నేను మందు వేసుకున్నానులే. చంద్రం మాట విని లేచి వెళ్ళింది. అన్నం తినాలని ఏమాత్రమూ లేదు. కానీ అతడు బాధపడతాడేమోనని లేచి వెళ్ళింది. జ్వరంతో బాధపడే నీతో పని చేయించుకుంటున్నాను, గొణిగింది సన్నగా. నీ మనసులో ఉన్న ఆవేదనని ఎలాగూ తొలగించలేను. ఎలాగైనా నీకు సహాయపడిని రేణు. ఆ రాత్రి ఇద్దరూ ప్రశాంతంగా నిద్రపోలేకపోయారు. మరునాడు పద్మినొచ్చింది. మాస్టారున్నారా రేణు? జ్వరం తగ్గిందా? విచారంతో ముడుచుకుపోయిన రేణుక ముఖంలో క్షణంసేపు ఆనందం మెరిసింది పద్మిని కంఠం వినగానే. తగ్గింది. మావయ్య లెటర్ రాశాడు. ఎవరో సినీ నిర్మాత బావని నృత్యంలో శిక్షణ ఇవ్వమన్నాడట నటులకి. మావయ్య ఇక్కడికొస్తాడు. బావ మద్రాసు వెళ్ళిపోతాడట. రేణుక కంఠంలో దిగులు. పద్మిని ఉత్సాహం పైన నీళ్లు చెల్లినట్లయింది. ఆమె అతడిని వాళ్ళ కాలేజీ యానివర్సరీ ఫంక్షన్కి ఇవ్వబోయే డ్యాన్స్ ప్రోగ్రాం కోసం సహాయం అడగాలనొచ్చింది. అతడు వెళ్ళిపోతాడనగానే మనసంతా మూగపోయింది. ఎప్పుడు వెళతారో? 10 రోజుల్లోనే వెళ్ళాలట. ఇక్కడేదో పనుందట. బావలేని ఇంట్లో నాకు పిచ్చెక్కిపోతుందేమో. చంద్రశేఖర్ అప్పుడే బయట పని చూసుకునొచ్చాడు. పద్మినిని చూసి మర్యాద కన్నట్లు నవ్వాడు సన్నగా.
మీ రాగిణి కనిపించింది బజార్లో. మీ కాలేజీ ఫంక్షన్కి మీ ప్రోగ్రాం ఉందటగా. నువ్వు సత్యభామగా వేస్తున్నావటగా అడిగాడతను. మీరు మా కాలేజీకొచ్చి నేర్పిస్తారా? పద్మిని ప్రశ్న విని ఆశ్చర్యపోయినట్లు చూశాడు. టైం లేదు. ఓ సినిమా వాళ్ళు ఛాన్స్ ఇచ్చారు. మద్రాసు వెళ్ళాలి, చూద్దాం. వీలైతే కనీసం నీ డ్యాన్స్ చూడ్డానికైనా రావాలి. ఆ తర్వాత పద్మిని వెళ్ళిపోయింది. మధ్యాహ్నం ఆమె కాలేజీకి వెళ్ళేసరికి చంద్రశేఖర్ నలుగురికి నాట్యం నేర్పుతూ కనిపించాడు. రాగిణి కళ్ళల్లో ఆనందం మెరిసింది. అతడు ఆమె వైపు చూడలేదు. పద్మినిని చూసి మీకోసమే చూస్తున్నాను అన్నట్లు నవ్వాడు. నిన్న మీరు చెప్పనేలేదు. నిష్ఠురతతో పాటు ఆనందం ఆమె కంఠంలో. మీ ప్రిన్సిపాల్ నాకు మొన్ననే కబురంపారు. నిన్ను ఆశ్చర్యపరచాలని చెప్పలేదు. కబుర్లకేం గాని త్వరగా గజ్జలు కట్టుకోండి. రాగిణి అతడి సినిమా ఛాన్స్ గురించి 10 సార్లు అడిగింది. మళ్ళీ మీరెప్పుడొస్తారో అంది. రానేమో అసలు. ఇక్కడ ఇంక నాకేం పని? మరో సినీ నిర్మాత కూడా నృత్య దర్శకత్వం చేయమంటున్నాడట. మద్రాసులో అయితే చేతి నిండా పనుంటుంది. పద్మిని అభినయిస్తూ అతని మాటల్ని వింది. ఏదో చెప్పబోయి ఆగిపోయింది. అందరూ తన వైపే చూస్తున్నారని గమనించి. పద్మినికేమీ చెప్పనక్కర్లేదులేండి. ఆమె అందరికీ నేర్పగలదు. నాట్య మయూరిలా నాట్యం చేస్తుంది. ఈసారి మీ ఫంక్షన్ దిగ్విజయంగా జరుగుతుంది. మంత్రిగారు పద్మిని అభినయాన్ని చూసి మెచ్చుకుంటారు. అతడు ప్రిన్సిపాల్తో చెప్పాడు. వెళుతూ పద్మినిని పిలిచాడు. మద్రాసు వెళ్లే ముందు నీతో మాట్లాడాలి పద్మిని. మా ఇంటికి రండి రేపు. మీ ఇంటికా? రాగిణుంటే చెప్పడం కుదరదేమో. రేపు 6 గంటలకు రండి. రాగిణి స్నేహితురాలింటికి వెళుతుందిలేండి. పద్మిని పెదవులపై చిరునవ్వు తళుక్కుమంది. రేణు ఒంటరిదైపోతుంది. రేణు గురించి నీకు చెప్పాలి, అంతే, మరేమీ లేదు. అతడు తడబడిపోయాడు. కాని ఆ కళ్ళల్లో మెరిసే ఆరాధన పద్మినికి మనసులోని మధుర రహస్యాన్ని ఇట్టే విప్పి చెప్పేసింది. రేణుని తీసుకువెళ్ళకూడదు. రాదు, మహా మొండిది అన్నాడు. మీరిక రారా ఇక్కడికి? ఎవరికోసం రావాలి? ఆమె కళ్ళలోకి చూశాడు. పద్మిని గుండెల్లో తీయని అలజడి. కళ్ళ చివరి నుంచి చూస్తూ అంది. మీ డ్యాన్స్ స్కూల్లో ఉద్యోగం చేయాలనుకున్నాను. మీరేమో వెళ్ళిపోతున్నారు. నువ్వు మద్రాసు రాకూడదు. అక్కడ నీ నాట్యం చూస్తే సినిమా వాళ్ళు. నాకిష్టం లేదు సినిమాల్లో చేరడం. పద్మినికి కోపం వచ్చిందని గ్రహించాడు.